అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు శక్తివంతమైన భారత్ దిశగా అడుగులేస్తున్న సందర్భంలో స్ఫూర్తి పొంది భారతీయ జనతా పార్టీలో ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ అనూప్ రావు గారు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. వారు 1990లో ఎంబీబీఎస్ పూర్తి చేసిండ్రు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ జనరల్ సర్జరీలో 1993లో, అదేవిధంగా ఏఏజీ హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ సర్జన్గా పనిచేస్తున్నారు. వర్క్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ ఎట్ సింగరేణి కాంగ్రెస్లో గోదావరిఖనిలో కూడా వారు పనిచేయడం జరిగింది. ప్రొఫెసర్గా కూడా వారు కరీంనగర్లో చీఫ్ ఎట్ కేమ్స్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ మార్క్ సర్జరీస్ చాలా మటుకు వారు రిమోట్ ఏరియాలో చేయడం జరిగింది. వారిని సామాన్యులకి అతి దగ్గరగా ఉండే డాక్టర్గా పరిగణిస్తారు. అదేవిధంగా కోరుట్ల మెట్పల్లి ఐఎంఏ ప్రెసిడెంట్గా, కరీంనగర్ డిస్టిక్ ఐఎంఏ ప్రెసిడెంట్గా కూడా వారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా వారు ఈరోజు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. వారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీని శక్తివంతం చేసే దిశగా వారు ముందుకు రావడం భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. వారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారిని కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్, స్వాగతం, సుస్వాగతం భారతీయ జనతా పార్టీలోకి డాక్టర్ అనూప్ గారు. ఇప్పుడు మీడియాను ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడతారు. ముందుగా వారికి అత్యవసర పనులపైన బెంగళూరుకు వెళ్ళే అవసరం ఉంది కాబట్టి మిగతా కార్యక్రమాన్ని మన ఎంపీ గారు అరవింద్ గారు కొనసాగిస్తారు. ఆలోపు రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ అనూప్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది చాలా సంతోషమైన విషయం. తెలంగాణలో మేధావులు, విద్యావంతులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాము. ఈరోజు భారతీయ జనతా పార్టీకు నరేంద్ర మోదీ గారి యొక్క పనితీరు పైన, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పైన ప్రజలకు నమ్మకం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపిస్తూ వచ్చినారు. ఆ ఒక్క సరళి ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైనట్టు మనకు కనబడతా ఉంది. మనం చాలామంది యువకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చేరారు. మన అనూప్ రావు గారు కూడా సామాజిక స్పృహతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి వారు ఈరోజు పార్టీలో చేరుతాం. మరి వారు చాలా లీడింగ్ డాక్టర్ అక్కడ జిల్లాలో, కోరుట్టలో. కాబట్టి వారు రావటం అనేది భారతీయ జనతా పార్టీకు నేను స్వాగతిస్తూ, ఈరోజు అక్బరుద్దీన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే యోగిలాగానే రేవంత్ రెడ్డి ఉన్నాడు,
ఆయన అదే పని చేస్తున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ముస్లిం అగెన్స్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి ఇది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి భయంతో రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్బరుద్దీన్ రేవంతుద్దీన్ ఇద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. వాళ్ళంతా బయట నాటకం కోసం ఈరోజు అక్బరుద్దీన్ గారు రేవంతుద్దీన్ మీద మాట్లాడారు. అంతేగాని అదేదో మాట్లాడా ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇప్పుడు సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడేది ఏం లేదు. పక్కా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్తో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కు వారికి కొమ్ముగారుస్తూ ఉంది. మజ్లిస్లో ఆల్మోస్ట్ లీనమైనట్టు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్ మాట్లాడి అరే బాబు మనం ఎక్కువ కలిసి ఉంటే రేపు జిహెచ్ఎంసీలో నష్టం జరుగుతుంది అనే మాటతో ఈరోజు అక్బరుద్దీన్ గారు ఈ స్టేట్మెంట్ రేవంతుద్దీన్ గారిని ఇచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఈరోజు ప్రజలందరూ చూశారు. మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్లో బీజేపీని గెలవలేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానికన్నా ముందే అక్బరుద్దీన్ గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్లో వాస్తవం లేదు. రేవంత్ రెడ్డి గారు చేతిలో గడ్డపార పెట్టుకొని బీద ప్రజల ఇల్లు కూలగొట్టే పన్ను ఉన్నారు. హైదరాలో ఇల్లు కూలగొట్టారు, మూసిపాడు ఇల్లు కూలగొట్టారు, మన ఖమ్మంలో ఇల్లు కూలగొడితే ఎక్కడ పడితే కూలగొట్టడమే. కానీ అక్బరుద్దీన్కి సంబంధించిన ఇల్లు కూలగొట్టిరా, వాళ్ళ స్కూల్ కూలగొట్టారా, వాళ్ళ కాలేజ్ కూలగొట్టారా, అది మాట్లాడడం వల్ల అక్బరుద్దీన్ అక్కడ మాత్రం రేవంతుద్దీన్కి ఫుల్ సపోర్ట్. ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కూడా ఈరోజు హైదరాబాద్ ప్రజలకు వాళ్ళంతా కూడా ఈరోజు మాయమాట చెప్పేసేస్తుంది. కాబట్టి ఇవాళ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ఇవి. అంతేగాని ఆయన మాట్లాడినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ది వాళ్ళ దోస్తీ విడదు. వాళ్ళిద్దరు కూడా దోస్తులు, పచ్చి దోస్తులు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరం గుండెకాయ తెలంగాణకు ఇక్కడ కబ్జా పెట్టుకోవడానికి ఈ నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి కూడా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కవిత కేజ్రీవాల్ గారు కానీ కవిత కానీ వీళ్ళ పైన ఈరోజు డిశ్చార్జ్ పిటిషన్ కోర్టులో జరిగిన డిశ్చార్జ్ పిటిషన్ అది ఒక న్యాయపరమైన ప్రక్రియ. అది న్యాయపరమైన ప్రక్రియ. ఈ న్యాయపరమైన ప్రక్రియలో సిబిఐకు అదేవిధంగా వీళ్ళ మధ్యన అడ్వకేట్ మధ్య టెక్నికల్ పాయింట్ మీద డిశ్చార్జ్ అది సాంకేతికమైనటువంటి ఒక విషయాలపైన ఒక ముద్దాయి డిశ్చార్జ్ అయితే అది వాళ్ళు ఏదో అమాయకులని చెప్పడానికి వీలేదు. డిశ్చార్జ్ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. మళ్ళీ చెప్తున్నాను, డిశ్చార్జ్ అది ప్రూఫ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. సాంకేతికమైనటువంటి ఆధారాల పైన కోర్టు ఒకరిని నిర్దోషిగా తేలుస్తే అది అమాయకత్వానికి వారి యొక్క నిర్దోషం కారు అని చెప్పడానికి అది ఒక పరిస్థితి కాదు. దీని మీద సిబిఐ వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. బహుశా అప్పీల్ పోవచ్చు వాళ్ళు. ఇది ఓన్లీ ట్రయల్ కోర్టులో జరిగినటువంటి నిర్ణయం. ఇది ఏది ఉన్నప్పుడు కూడా దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేకపోతే సెల్ ఫోన్ ఎందుకు కాలు పెట్టాలి, సిమ్ కార్డు ఎందుకు కాలు పెట్టాలి, కేజ్రీవాల్ గారి పాలసీని ఎందుకు మార్చుకోవాలి. 2022లో ఇవన్నీ బయటపడ్డ తర్వాత రివర్స్ పాలసీ చేసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. మన అంత చిత్తశుద్ధిలో ఎందుకు చేస్తున్నాం? లాస్ట్ ఒకటే క్వశ్చన్ చెప్తాను. ఇది భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ మీద ఫస్ట్ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ 2022లో.
తర్వాత 24లో ఈడీ సిబిఐ ఎంటర్ అయింది. కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కొన్ని టెక్నికాలిటీస్, ఫస్ట్ టెక్నికాలిటీ నాకు ఇనీషియల్గా తెలిసిన విషయాలు ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ పైన అయితే ప్రాసిక్యూషన్ రిలే అయిందో ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ముద్దాయికి సప్లై చేయలేదు కాబట్టి, అది టెక్నికల్ డిఫెక్ట్ ఉంది కాబట్టి, లీగల్ ఇన్ఫర్మిటీ ఉంది కాబట్టి డిశ్చార్జ్ చేశారని చెప్పేసి నాకు మామూలుగా తెలిసినటువంటి ఒక ఏదైతే సమాచారం. కాబట్టి ఇందులో సంకలనం వేసుకుని ఎగరాల్సిన అవసరం లేదు. ఇంకా ముందు ముచ్చట పడ్డాను. ఇప్పుడు మా అరవింద్ గారు దీనిపైన మాట్లాడుతాను. నేను అందరికీ కూడా పర్మిషన్ తీసుకుంటున్నాను. అరవింద్ గారు నాకు బెంగళూరు పోయేది ఒక మ్యారేజ్ ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి మీ అందరితో పర్మిషన్ తీసుకున్నాను. అరవింద్ గారు మాట్లాడుతున్నాను. మీరు కొద్దిగా వచ్చే వాళ్ళు కెమెరాల వెనకాల నుంచి రండి. వాళ్ళు కెమెరా లైవ్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. కెమెరాల వెనకాల నుంచి రండి, లేదంటే దయచేసి కూర్చోండి. నాగిరెడ్డి గారు అక్కడ ఉంచండి. ఆడ ఉండి వెనకాల నుంచి రమ్మని చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యులు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి గారు, అదేవిధంగా డాక్టర్ అనూప్ రావు గారు ఇప్పుడే భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా భోగా శ్రావణి గారు, మైసెల్ దిలీపాచారి అధికార ప్రతినిధి. ఇప్పుడు అరవింద్ గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కొరుట్ల నుంచి ఇవాళ ఈ కార్యక్రమాల్లో దాదాపు 100 కార్లకు పైన ఇంకా వస్తూ ఉన్నారు. వచ్చిన కార్యకర్తలు, నూతనంగా ఎలక్ట్ అయిన కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, డాక్టర్ అనూప్ రావు గారు ఆయన జాయిన్ అవ్వడంతో కొరుట్ల ప్రాంత, ప్రత్యేకంగా కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీకి చాలా బలం చేకూరడమే కాకుండా రానున్న సమయంలో ఆ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ గెలిచే ఆస్కారం చాలా పెరిగిపోయింది. లాస్ట్ టైం కూడా అక్కడ నేరోగా మిస్ అయిన సీట్ అది. ఎందుకు మిస్ అయింది ఏంది అది కూడా అందరికి తెలుసు. అక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసిన అందరికి తెలుసు. నెక్స్ట్ టైము గ్యారంటీగా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం. నేటి జాయినింగ్తో దానికి పునాది పడ్డది, ఆ గెలుపు పునాది. అనూప్ రావు గారి బ్యాక్గ్రౌండ్, స్పెషల్లీ ఆయన మెడికల్ బ్యాక్గ్రౌండ్ మీ ముందర ఉంచడం జరిగింది. అనూప్ రావు గారి ఫాదర్ మనోహర్ రావు గారు కూడా ఆయన ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆ ప్రాంతం మొత్తం. కొరుట్ల మై గ్రాండ్ మదర్స్ ప్లేస్. మేము పోయినప్పుడు ఎప్పుడైనా హాలిడేస్లో ఏదైనా జబ్బు గురైతే ఐస్ క్రీమ్లు తింటా ఉంటుంది కదా, రోడ్డు మీద కొనుక్కొని గొంతు పోతుండే, మా అమ్మ కొనుక్కుంటుండే.
మనోహర్ రావు గారి దగ్గరకు చూపించుకుంటాడు. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 79, 80, 81, 82 ప్రాంతం. సో చాలా ప్రముఖ డాక్టర్ ఫ్యామిలీ. సార్ వాళ్ళ మిస్సెస్ కూడా వేల సంఖ్యలో, ఈజ్ అ వెరీ ఫేమస్ గైనకాలజిస్ట్, వేల సంఖ్యలో ఆ ప్రాంతంలోనే సర్జరీలు చేయటము. అండ్ ఫ్యామిలీకి మంచి ఫిలాంథ్రఫికల్ పేరు కూడా ఉంది. మనోహర్ రావు గారి టైం దగ్గర నుంచి చాలా ఫిలాంథ్రఫికల్ పేరు ఉంది. వీళ్ళు రాజకీయం కొత్త కాదు, తెలంగాణ ఉద్యమంలోంచి వాళ్ళు చాలా చురుగ్గా పాల్గొన్నారు. డైరెక్ట్గా కేసీఆర్ పార్టీలో లేకున్నా ఇండైరెక్ట్గా ఆ ప్రాంతంలో చాలా బలమైన వ్యక్తిగా డాక్టర్ అనూప్ రావు ఉద్యమం సమయం నుంచి ఉన్నారు. ఇవాళ బీజేపీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మెట్పల్లి, కొరుట్ల ప్రాంతంలో అనూప్ రావు గారు చాలా పట్టించుకోవడం జరిగింది. ఆయన దిశానిర్దేశంలో పార్టీ నడవడం కూడా జరిగింది. ఆయన మంచి రోజు చూసుకొని ఇవాళ జాయిన్ అయ్యారు, కానీ ఆయన పని మీద ఎప్పటి నుంచో ఉన్నాడు. సో very confidently I am saying this is today's program is a foundation for assembly MLA victory in Kontla for participants. మొన్న రాజేంద్రరావు గారు మాట్లాడింది ఇందాక నిజంగా చూసిన ఇది అక్బరుద్దీన్ చాలా డెస్పరేట్గా ఉన్నట్టు జిహెచ్ఎంసీ ఎన్నికలలో పర్ఫార్మెన్స్ కోసం యోగితోటి పోలుస్తున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు, రేవంత్ రెడ్డి పోయి లెక్క పోయి నాకాడు. రేవంత్ రెడ్డి కూడా అన్నను బంద్ చేయాలి ఆయనని. రేవంత్ ఉద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు. రెడ్డి సమాజంలో చెడగొట్టిండు, హిందువులలో కూడా చెడగొట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూర్ గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని వీళ్ళందరూ కూడా విషపు పాపులు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలే. మరి రెడ్డి సమాజంలో చెడగొట్టక ఏం పుట్టిండు? మరి మీరు చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి. ఇక ఎక్కడ పడితే అక్కడ నేను మూసి ప్రక్షాళన అన్నప్పుడే నేను అనేక మార్లు ముందర మాట్లాడాను. ఇలా టీం ఇలా మంత్రులు కూడా పోయినట్టున్నారు. అహ్మదాబాద్ పోయిండు, గుజరాత్లో. అక్కడ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఏ రకంగా డెవలప్ చేసి మోదీ గారు సూచించారు. అప్పుడు అనేక సార్లు చెప్పిన, ముందు ఇల్లు కట్టిండు గరీబోళ్ళకు. ఎక్కడైనా డిస్మాంట్లింగ్ చేయాలంటే ఆయన వేల సంఖ్యలో ఇల్లు కట్టిండు, అపార్ట్మెంట్ కట్టిండు అహ్మదాబాద్ నడి ఒడ్డున. కట్టినాక సాబర్మతి నది పక్కన ఎక్కడైతే అన్ని ఎన్క్రోచ్మెంట్లు ఉండేనో అవన్నీ తొలగించి వాళ్ళని షిఫ్ట్ చేసి తొలగించాడు. అదో ప్రణాళికాబద్ధంగా చేసింది అది. ఇది గాలిన కొడుకు గాలికి నడుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బిగ్ లేదు, మూసి ప్రక్షాళన చేస్తానంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫార్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ సులభ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలల్లో మొత్తం ఫార్స్. అందరినీ భయపట్టినకే వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా, ఛానళ్లను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్లు, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. అందుకని ఇట్లా పాడేది. ఇక అంటే ఎలక్షన్ గెలిచినాం కదా అంటారు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళకి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లాలో నీకంటే సీనియర్ నాయకత్వం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఏ జిల్లాలో అది మేనేజ్ చేస్తారు. తమరు చేసేది లొట్టపీస్ ఏం లేదు. అట్లా
మీకు ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నీ నాయకత్వంలో ఏమి ఒరిగింది ఏం లేదు ఆ పార్టీకి కానీ తెలంగాణకి కానీ. పెద్ద సంకల్పించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆ పార్టీ వాళ్ళు నేను ఎందుకు టాలరెంట్ చేస్తున్నా కూడా తెలియదు తెలుగుదేశం వాళ్ళు. ఇక మీరు అడుగుతారులేండి, ఎట్లా మీడియా మిత్రులు ఉన్నారా, కెమెరాలు ఉన్నాయి ఉన్నారా, ఎట్లా అడుగుతారు. ఇక మా జిల్లా కూడా లిస్ట్ పెట్టేదాకా మీరు అడగదా. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ మాల్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ. అవగాహన రాహిత్యం, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఇక ఈ ఎంఐఎం యోగితోటి పోల్చడం అన్నది ఆ అక్బరుద్దీన్ మైండ్ దొబ్బింది. ఆడ మొహమ్మద్ పైల్వాన్ కాల్చినప్పుడు పొడిచినప్పుడు నెత్తిలో కూడా ఒడిచినట్టు కూడా గురపాడేది. అంతే తప్ప యోగితోటి రేవంత్ని పోల్చడం ఇక వాడు తుర్కోడు అంటే దీనికంటే ఎక్కువ ఏముంటుంది. అది నిదర్శనం ఉల్టా చదువుతుంది కుడికెళ్ళాడు. చెప్పండి మీడియా మిత్రులు. అది ముందే చెప్పేస్తుంటే ఎందుకు మళ్ళీ నేనెందుకు కానీ. రామచంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. మైట్ బి సిబిఐ విల్ మూవ్ టు ఫర్దర్ హయ్యర్ కోర్ట్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు నేను అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మోస్తున్నాడు. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. సంచి మోసే, కట్టలు తీసే, టేబుల్ మీద పెట్టే ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా ఇవాళ బయటనే ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్. సిబిఐ మే మూవ్ టు హయ్యర్. అడిగిన ముద్దు లెక్క బయటకు వచ్చిందా సార్? ఆమె బయటకు వచ్చి అందలేదు కదా, ఇలా అడిగిందా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏమయ్యేది లేదని. ఇర్రిలవెంట్. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు పెట్టారు, ఇప్పుడు ఏంటో తేలిపోయింది అంటే అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో చిన్న కింది లెవెల్ కోర్టులో జరిగింది, ఎవిడెన్స్ లేదన్నది అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవని చెప్పి సిబిఐ నిద్ర చూసుకోవాలి. మా ఆరోపణ 100% కరెక్ట్ అండి. ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాడు అంటున్నా. ఎవిడెన్స్ ఉంది కదా, మరి దానికంటే స్పష్టమైన ఎవిడెన్స్ ఏం కావాలి? ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్. మీకు దానికి మెయింటైన్ కావచ్చు. సిబిఐ పూర్తిగా విచారణ చేయలేదా, లేకపోతే నెగ్లిజెన్స్ ఏమన్నా? అది నా సిబిఐని అడగాలి, నేనేం చెప్తాను. బీజేపీ ఏం లేదు. ఒకటి చెప్పగలుగుతా, ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా మా జిల్లా పాలిటిక్స్ కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ కానీ ఏమి కనపడదు. ఓకేనా? కేజ్రీవాల్ కూడా అన్యాయంగా జైల్లో పెట్టిరు. ఇది కక్ష సాధింపు, అక్కడ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆరోపణలు చేసిరని కూడా ఢిల్లీ గవర్నమెంట్ మీరు కంట్రోల్. ఇప్పుడే అధ్యక్షులు మాట్లాడారు, మరి అట్లా పెడితే మరి రివర్స్ ఎందుకు చేసుకుంది లిక్కర్ పాలసీ? ఏం తప్పు లేకుంటే అట్లనే ఉండేది, రివర్స్ ఎందుకు చేసుకున్నారు? ఎవిడెన్స్ లేదనడంలో క్లీన్ చిట్ చేయడంలో చాలా ఫరక్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా చాలా కోర్టు ఉండే ఉంటారు. జడ్జిమెంట్ నేను చదవలేదండి, ఎవిడెన్స్ లేదన్నట్టు చూసినాను. కొత్త
మొత్తం జడ్జిమెంట్ ఎడితే నాకు అది ఓపిక కూడా లేదు ఆమె గురించి. ఆమెతో ఏం పరగపడేది లేదు, ఎందుకు చదువుతుంది. ఎవిడెన్స్ లేదని చూసినా, ఎవిడెన్స్ లేకపోవడం అన్నది మళ్ళీ సిబిఐ నుంచి నొప్పి వాళ్ళు ఫర్దర్ కోర్టు పోతారో చూద్దాం. ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకున్నాడు బయట అని అడుగుతున్నాడు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నేనేం భవిష్యవాణి చెప్పడమే కాదు, ఇప్పుడైతే లేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నది. నేను పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఫ్యాన్. ఆయన సినిమాలు మస్తు చూసిన. జనరల్గా అయితే ఆ టైంలో బిజీగా పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుందా అంటే నాకు ఇవాళ అయితే లేదు. అట్లా ఉంటే సైడ్ నుంచి సార్ అందరు ఇప్పుడు వచ్చింది, మళ్ళీ మధ్యలో పిక్నిక్ చేసుకుంటూ వచ్చింది. కెమెరాల కంటే అడ్డం రాకండి. ఓకేనా అమ్మా మీడియా మిత్రులు? రైట్, థ్యాంక్ యూ. సార్ ఆ రోజు జాయినింగ్ కూడా తీసుకోండి సార్. ఓకే ఓకే వెళ్ళొచ్చా సార్? సార్ వెళ్ళొచ్చా సార్? శుభం.